హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక లీలావతి దామినిని అయితే ఇంట్లోంచి పంపించేద్దాం. తిను వచ్చినప్పటి నుంచి అచ్చం పంతులు గారు చెప్పినట్లే ఇంట్లో ఏదో ఒక గొడవలు జరుగుతున్నాయి. ఇక తిను ఇక్కడే ఉంటే పంతులు గారు చెప్పినట్టు మన కుటుంబంలో ఎలాంటి విషాదం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది. అందుకే ఇది ఒక్కసారికి నీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించు ఆనంద అని దామినిని తీసుకుని అయితే బయటకు వెళ్ళిపోబోతుంది లీలావతి. ఇక అప్పుడే ఆనంద భైరవి అడ్డుపడి, అక్క, తను నీ కూతురుగా నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా ఈ ఇంట్లోనే కదా ఉంటే మన ఇంటికి ప్రమాదం, అదే నా బిడ్డగా ఉంటే ఏ ప్రమాదం ఉండదు కదా. దామిని ఈ ఇంట్లో పుట్టిన బిడ్డ అక్క, ఇప్పుడు నా కడుపున పుట్టిన బిడ్డగా నేను పెంచుతాను అని అయితే ఆనంద భైరవి అంటుంది. ఇక దత్తతకి ఏర్పాటు చేయమని దర్శన్కి చెప్పడంతో దర్శన్ అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేసేస్తాడు. ఇక ఆనంద భైరవి వాళ్ళ ఆయన దామిని ముగ్గురు కూర్చుని పూజలో అయితే హోమం జరిపిస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఈ విషయం తెలుసుకున్న అనన్య అయితే వెంటనే దామినిని పెంచిన పెద్దావిడకి అయితే కాల్ చేస్తుంది. కాల్ చేసి, నీ మనవడు ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు, నువ్వు నేను చెప్పినట్టు గాని చెయ్యకపోతే నీ మనవడు ఇక నీకు దక్కడు అని అయితే అంటూ ఉంటుంది. నేను ఏం చెయ్యాలి అని ఆ ముసలావిడ అయితే అంటూ ఉంటుంది. నువ్వు ఏం చెయ్యాలంటే అని అనన్య అయితే ఒక మాట చెప్తూ ఉంటుంది ఆవిడకి. లేదు, నేను ఇలా చేసి వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేయలేను అని ఆ పెద్దావిడ అయితే అంటూ ఉంటుంది. అయితే నీ మనవడిని మర్చిపోయిక అని అనన్య బెదిరిస్తుంది. వద్దు, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఆ పెద్దావిడ అయితే పరిగెట్టుకుని దత్తత జరుగుతున్న ప్లేస్ కి అయితే వెళ్తుంది. వెళ్ళి, అమ్మ ఆనంద, అమ్మ, ఈ దామిని మీరు దత్తత తీసుకోవద్దమ్మా అని అయితే అంటూ ఉంటుంది. ఎందుకని అని అయితే అడుగుతూ ఉంటుంది ఆనంద. ఎందుకంటే మీరు అప్పుడు ఒక ఆడబిడ్డని పెంచమని నాకు ఇచ్చారు కదా, నేను ఆ బిడ్డని పెంచలేదమ్మా. నేను ఆ బిడ్డని నాకు కాస్త డబ్బులు అవసరమయ్యి నేను ఆ బిడ్డని అమ్మేశాను. ఈ దామిని ఎవరో కాదు, నా కూతురు, నన్ను క్షమించండి అమ్మా అని అయితే ఆవిడ చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలకి ఒక్కసారిగా లీలావతి, దామిని, ఆనంద భైరవి, శరణ్య అందరూ కూడా షాక్ అయి అలా నుంచుని ఉండిపోతారు. ఇక శరణ్య మాత్రం ఈవిడ చెప్పేది నిజమేనా అని డౌట్ గా అయితే ఆవిడ వైపు చూస్తూ ఉంటుంది. ఇక నిజం చెప్పిన తర్వాత ఆవిడ ఫేస్ అయితే కాస్త ముభావంగా పెడుతుంది. మరి అసలు విషయం తెలుసుకుని దామినిని ఆనంద భైరవి దత్తత తీసుకుంటుందా, లేదా ఈ దత్తత ఇక్కడితో ఆపేస్తుందా? కుట్ర వెనకాల ఉన్నది అనన్యనే అని ఆనంద భైరవి ఎలా తెలుసుకుని అనన్యకి బుద్ధి చెప్తుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్